ఇప్పుడు ఒక ఎత్తుగడ అన్నది ఎలా ఉండాలి? రాజకీయ పొలిటికల్ మూవ్ అంటారు. పొలిటికల్ మూవ్ ఎలాంటిది ఉండాలి? ఎంఐఎం పార్టీ నాకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అజరుద్దీన్ క్యాండిడేట్ అంటే అప్పుడు మాట్లాడదాం. ఇది రేవంత్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ ఇంకా బీఆర్ఎస్ ఔట్, బీజేపీ ఔట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను కదా అదే సార్. చెప్తున్నాను. నిన్న ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో రోడ్రిక్స్ ఇన్నింగ్స్ ఆడింది. హ్మ్. ఆవిడ మాస్టర్ స్ట్రోక్ అనుకోలే. హ్మ్. ఎలాంటి ఇన్నింగ్స్ ఆడిందో చూడు. దేశం కోసం ఆడడం, దేశం కోసం కమిటెడ్ సోల్ ఎలా ఉంటుందో చూపించింది ఆ అమ్మాయి. హ్మ్. అలా ఈళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంటే, ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేస్తే, ఒక పక్క బీసీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో బీసీకి రిజర్వేషన్లు అని చెప్పి హైకోర్టులోను, సుప్రీంకోర్టులో తుస్సుమనగానే బీసీ మంత్రులతో చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఎట్టించేసి ఎవడికల్లో ఆవిడ తుడిచేసి ని అవతలేమో మున్నూరు కాపును బీసీ కలిపిన కాంబినేషన్‌లో కొండా సురేఖ గారికి మంత్రికి ఇచ్చి, హ్మ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో థర్డ్ ఎంపైర్ లాగా ఏం పర్లేదు అంతా బానే ఉందని ఎంపైరింగ్ రూల్స్‌ను, రెగ్యులేషన్స్ మాడుతుంటే ఎవడు ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఈ విన్యాసాల్ని? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. వాళ్ళే తెల్లారి వాళ్ళే కలుసుకుంటున్నారు. సో ఇవన్నిటిని మళ్ళీ ఏంటంటే ఇవన్నీ మర్చిపోవాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మరి అనుకోవాలి? ఇవన్నీ మరి ప్రజలు ఎట్లా పుట్టుగింతల నమ్మాలి కింద కదా? చూడకుండా ఇంకేం చూడాలి? పొలిటికల్ సినారియోలో నువ్వు నిజంగా వరగల్ లాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చిందని హ్మ్. హ్మ్. హనుమకొండకి? ఓ అవును సార్. పక్క అది డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇక్కడ ప్రమాణ స్వీకారం అంత ప్రయారిటైజేషనా? హ్మ్. 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 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీకున్న కమిట్మెంట్స్ వరంగల్ అండ్ హన్మకొండ తీవ్ర పరిస్థితులు ఉన్న దగ్గర ఇక్కడ ప్రమాణ స్వీకారం, ఎలక్షన్ ర్యాలీ. హ్మ్. 2 మీరు ఎక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే కప్పదాట్లు ఎక్కడో అడుగు, అక్కడో అడుగు యేసుకొని చేస్తున్నారు. ఇదేనా సముచిత న్యాయం? ఎందుకీ ఫీట్స్ చేయవలసొస్తుంది? అంటే నిజంగా మీకు ట్రాన్స్‌పరెంట్ గవర్నెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారికి ఇదే కార్పొరేషన్ మీకు 56 మందికి సముచిత స్థానాలు ఇచ్చాం కూడా మీకు క్యాబినెట్ ఇవ్వట్లేకపోతున్నాం కాబట్టి, రెడ్లు బ్యాలెన్స్ మాకు సరిపోయింది కాబట్టి మేము ఇది ఇస్తున్నాం అని ముందే ఇవ్వచ్చు కదా! హ్మ్. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ అప్పుడే గ్యాప్‌కొచ్చిందా? అజరుద్దీన్ గారికి ఇంతకుముందు టికెట్ ఇవ్వకుండా హ్మ్. హుటాహుటిన ఎమ్మెల్సీ ఇచ్చి, ఆయన నేను ఇండియన్ కెప్టెన్ చేశాను కానీ మరి రేవంత్ రెడ్డి గారు కెప్టెన్ అందులో నేను ప్లేయర్ కింద ఆడేస్తానంటే ఎందుకు ఈ కాంప్రమైజ్? ఇప్పుడు నిజంగా ఎంఐఎం సపోర్ట్ ఉందన్నావు శభాష్! సూపర్. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పుడు ముస్లిం క్యాండిడేట్ అజరుద్దీన్‌కి ఎంత అలైన్‌మెంట్ ఉంటది? యెస్. అది కదా! ఫిట్టింగ్ ఇంటూ ద గురూస్ అంటారు. ఆ గురూసే లేకుండా ఎందుకు ఈ ఫీట్స్? ఒక అంటే పక్క రూపాయి నేను ఖర్చు పెట్టిన అనిల్ యాదవ్ ఖర్చు పెట్టుకుంటాడు కాబట్టి అనిల్ యాదవ్‌కి టికెట్ ఇవ్వాలి. హ్మ్. నటరాజనమ్మ బ్రహ్మాండంగా చాడీలు చెప్పింది కాబట్టి ఢిల్లీ వాళ్ళకి, ఆ చాడీలు నేను తట్టుకోవాలంటే అనిల్ యాదవ్‌కి టికెట్ ఇవ్వాలి. హ్మ్. అనిల్ యాదవ్ అంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేసేస్తే సరిపోద్ది. నవీన్ యాదవ్‌కి టికెట్ వచ్చినప్పటి నుంచెల్లి నవీన్ యాదవ్ ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్న టికెటే అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. పరిస్థితులు కూడా చూసుకున్నట్టయితే అన్నీ గూడా అక్కడ ప్రజల్ని ఓటు ఏయించాలన్నట్టుగా చేస్తున్న పరిస్థితులే గాని, నిజంగా ప్రజల్లోకెళ్ళి అసలు ఏం సమస్యలున్నాయో కనుక్కోవట్లేదు ఏమో అని అనిపిస్తుంది అని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు నిజమే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. హ్మ్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి గారే కదా! హ్మ్. ఈ జూబ్లీ హిల్స్ సమస్యలన్నీ ముఖ్యమంత్రిగా ఆయన తీర్చవలసిన బాధ్యతలు ఆయన మీద ఉన్నాయా? నా మీద ఉన్నాయా? ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గారు ఆయన డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడా? బీఆర్ఎస్ నియోజకవర్గాలకి నాకు సంబంధం లేదన్నట్టు. హ్మ్. మరి హ్మ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే అంటాం కదా! మనం రేవంత్ రెడ్డి గారిని. అవును సార్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటంటే, మీరు జూబ్లీ హిల్స్‌లో మా అభ్యర్థిని గెలిపిస్తే మేము ఇప్పుడు సముచిత న్యాయం చేస్తాం. అభ్యర్థి గెలవడం మాట దేవుడు ఎరుగు. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా! కాంగ్రెస్ పరంగా. హ్మ్. హ్మ్. కాంట్రడిక్షనేనా? ఎందుకు ఈ ఫీట్స్ చేయవలసొస్తుంది? ఎందుకంటారంటే వాళ్ళలో భయం స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా సార్? ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ తలరాతని అంటే తెలంగాణ స్టేట్‌లో కాంగ్రెస్ తలరాతని మార్చే ఒక అంశమే అనుకోవచ్చా? మార్చడం కాదమ్మా. ఒక రిఫరెండమ్ టైప్‌లో ఉంటది. ఇప్పుడు తర్వాత ఏం మారుతుంది? మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్‌కొచ్చిన ఉపద్రవం లేదు. ఎందుకంటే హ్మ్. 64 సీట్లు గెలిచిన ఒక కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప, ఈ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కదా! హ్మ్. హ్మ్. జూబ్లీ హిల్స్ ఆల్రెడీ సిట్టింగ్ బీఆర్ఎస్ టికెట్ అది. సో, హ్మ్. ఇది కాంగ్రెస్ గెలిస్తే 64కి 65, 65కి 66 తోడవుతాయి. అంటే ఇది ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తేనే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలే అసలు మా ఊర్లల్లకి ఇంతవరకి ఇవ్వాల్సిన డబ్బులు రాలేదు. ఖచ్చితంగా 25,00,00,000 శాంక్షన్ చేయాలి ప్రతి ఒక్క దానికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళో లేకపోతే బీజేపీ వాళ్ళో కాదు. కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదంతా ఎఫెక్ట్ పడట్లేదా? ఇదంతా పైకి కనిపించకుండా ఉండడానికి ఈరోజు ఈ న్యూస్‌ని హైలైట్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా సార్? అంతే కదా! ఎందుకని సర్కస్ ఫీట్స్‌తో పోల్చా. ఇప్పుడు వాళ్ళ తీవ్ర వ్యతిరేకత వాళ్ళ డీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అండ్ తీవ్రత ప్రతి నియోజకవర్గం మీద అన్ అగ్రిగేట్ 25 క్రోర్స్ డిమాండ్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. హ్మ్. హ్మ్. సో, దీని మీద ఒక ఫ్రంట్ ఎండింగ్ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాం. సుదర్శన్ రెడ్డి గారికేమో 6 బుల్లెట్లు తెంపని గన్ ఇచ్చాం. హ్మ్. నాకెందుకిది? ప్రేమ్ సాగర్ గారికేమో సివిల్ సప్లైస్ ఇచ్చాం. హ్మ్. ఏందది? అవా అడిగిన వాళ్ళు.
అదే చిన్న లీడర్లా సీనియర్ మోస్ట్ లీడర్ సీనియర్ ఎప్పటి మోస్ట్ నుంచో కాంగ్రెస్ లో ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలిసి రాజశేఖర గారి ముందు నుంచి ఉన్న వాళ్ళు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, నన్ను మోసం చేశారని. ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు పక్కన కాంగ్రెస్ పెట్టారు? పార్టీకి చేసిన మోసం కన్నా ఇదేంటి పెద్ద మోసం ఏంటి? ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు? కోమటిరెడ్డి బ్రదర్స్ చేసింది బీజేపీలో జాయిన్ అయ్యని మర్చిపోతే సోనియా గాంధీ గారు వీళ్ళు నమ్మరు. ఉమ్. వాళ్ళిద్దరిలో ఒకటి రావడమే చాలా ఎక్కువ. ఏడు చేస్తారు వీళ్ళు. వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరికీ ఉప్మా, వాళ్ళ పోకిరి సినిమాలో ఉప్మా డబ్బా కట్టుకెళ్ళినట్టు మొత్తం రాజగోపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ ఇచ్చుకుంటూ కూర్చుంటే మరి మిగిలిన వాళ్ళు అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉన్నారో తన ఆరోగ్య పరిస్థితులు మంచిలు, తను ఇంకా ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇట్లా చూడాలి మరి అంటే వీళ్ళు ఇప్పుడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అనుకోవాలి, ఎలా అనుకోవాలి సార్? మంచిర్యాల ఎమ్మెల్యే గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినంత మాత్రాన సివిల్ సప్లైస్ ఇస్తే జూబ్లీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందమ్మా? ఉమ్. కనీసం సనత్ నగర్ లో నాకు తెలిసి ఎర్రగడ్డ దగ్గర ఆ సివిల్ సప్లైస్ ఆఫీసులు ఉంటాయి. ఉమ్. అవునా కదా? అవును సార్. గొడవల్లోనూ ఏంది అసలు ఏమన్నా లాజిక్ ఉందా దాంట్లో? రేవంత్ రెడ్డి గారి ప్రణాళికలు అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా లేవంటారు, ఆయన చేతిలో ఏమైనా నిర్ణయాలు ఉంటాయి? అధిష్టానమే అంటారు డైరెక్ట్ గా. అంతా అలా అధిష్టానం. అంటే అధిష్టానంలో సుదర్శన్ ఎవరు? రెడ్డి గారికి అది ఇచ్చింది కూడా బుజ్జగిస్తుంది అధిష్టానమే కదా. నేను టీవీ స్క్రోలింగ్ అన్ని అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఈయన చేతిలో ఏముండదు. నేను తీసుకోలేదు ఈ నిర్ణయం, అధిష్టానం ఆయన చేతిలో ఏమి ఉండదని చెప్తుంటే మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆయన వల్ల ఏంటి కాదు, ఒక ముఖ్యమంత్రి ఓ పదవి అలంకరించుకున్నారు అంతే. కాంగ్రెస్ లో అదే ఉంటది. అంటే అదొక అలంకరించిన పదవి అంటారు రేవంత్ రెడ్డి గారికి. అంతే. సెల్ఫ్ డిస్కషన్స్ ఎక్కడ ఉన్నాయి? సెల్ఫ్ డిస్కషన్స్ ఉంటే నాకు అజరుద్దీన్ గారి ప్రమాణ స్వీకారం రేపు, సెల్ఫ్ డిస్కషన్స్ ఉంటే రేవంత్ నగర్ సభ రేపటికి పోయింది. ఎందుకంటే నాకు వరంగల్, హన్మకొండ నాకు టాప్ ప్రయారిటీస్. అతలాకుతలో ఉన్న ప్రాంతాలు అవి. ఉమ్. ఎక్కడ కనబడ్డాయా? కానీ తను చెప్పింది ఏంటంటే నేను ప్రాణం పెట్టి నేను ఎన్నో త్యాగాలు చేసి నేను కాంగ్రెస్ ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం గారు త్యాగం చేశారు? ఎన్నో సార్లు చెప్పడం ఆయన జరిగింది. ఏం త్యాగం చాలా చేశారు? కృషి చేసిన నేను. ఆయన త్యాగం అంతా తెలుగుదేశం వాళ్ళకి చెప్పాను. ఓటు నోటు కేసులో లోకేష్ గారి బదులు నేను వెళ్ళి దొరికిపోయానని చెప్పుకుంటే అది త్యాగం అంటారు. నీకు రాష్ట్రానికి ఏడు త్యాగం చేశారు చెప్పమను ఒకసారి. ఏం త్యాగం ఏం చేయలేదంటారు. చెప్పనమ్మా, నువ్వేం చెప్పు, నువ్వు జర్నలిస్ట్వే కదా, చెప్పు. పలానా త్యాగం చేసేది కదా సార్ రేవంత్ రెడ్డి గారిని మనం గుర్తించాలని చెప్పు తప్పకుండా. నిజమైన తల్లి త్యాగం చేయాలి. ఆయన పోరాట తత్వంలో ఈజ్ మోస్ట్ అంబిషియస్ పర్సన్. ఆ అంబిషియస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ముఖ్యమంత్రి పదవి అలంకరించుకోవడానికి ఆయన చేసుకున్న ఒక బృహత్తర కార్యక్రమానికి సక్సెస్ఫుల్ నరేషన్ అంతే. ఈజ్ అన్ అచీవర్. అంతేకాని నేను కంట్రిబ్యూటర్ని ఇంత కంట్రిబ్యూట్ చేశానని చెప్పడంలో ఎంతవరకు పోని ఆయన గెలిపించిన 64 మందిలో ఆయన క్యాండిడేట్లు ఎవరన్నా చెప్పమని నాకు చూద్దాం. ఈయన టికెట్లు ఇప్పించి గెలిపించని చెప్పమను. చెప్పనమ్మా, అదేనే చెప్పాలి కదా గ్రేట్. కానీ 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 కాదు చెప్పు, ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత కానీ వెళ్దాం. ఇంకో కానీ క్వశ్చన్. అంటే 64 మంది క్యాండిడేట్లో గెలిచిన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి క్యాండిడేట్లు ఎవరు చెప్పు? రేవంత్ రెడ్డి గారిది అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల ఈ రోజు కూడా టీడీపీ సపోర్ట్. నుంచి వచ్చిన వాళ్ళు గెలిపించారు ఆయన. ఏ టీడీపీ అంటారు? టీడీపీ నుంచి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి ఏం చెప్తున్నావు? తుమ్మల నాగేశ్వరరావు ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. టీడీపీ, బీఆర్ఎస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. వైఎస్ఆర్సీపీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ. తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. అవును సార్. ట్రాక్ రికార్డ్ ఉన్న పట్టుకొచ్చి మళ్ళీ ఈయన ఏం క్రియేట్ తీసుకుంటాడు నాకు అర్థం కాదు. దే ఆర్ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ కాంగ్రెస్ వచ్చి జాయిన్ అయ్యారు ఆయన. అంటే వాళ్ళు స్వలాభం కోసమే మా పార్టీలు అది వేరే మాట్లాడారు. సంగతి, నాకు అది వేరే డిబేట్. వేరే ఖమ్మంలో వాళ్ళకి ప్రాశస్త్యం ఉంది. ఉదాహరణకి కొడంగల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఐడెంటిటీ మా ఖమ్మం జిల్లాలో పొంగులేటి గారికి ఉంది, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉంది, పువ్వాడ అజయ్ గారికి ఉంది. వెళ్ళిపోవడం పక్కది, దే హావ్ దేర్ ఓన్ ఐడెంటిటీస్ కదా. నేనంటుంది స్పెసిఫిక్గా పలానా క్యాండిడేట్ని. ఇప్పుడు అంటే పలానా అంటే ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే మళ్ళీ నవీన్ యాదవే తనే రిఫర్ చేశారు కాబట్టి అందుకే ఎవరు వచ్చింది. రెఫర్ చేశారు? ఈయన రెఫర్ చేశాడా నటరాజన్ అమ్మ రెఫర్ చేసింది ఒకసారి కనుక్కో. అంటే సార్ ఏది లేదంటారా సార్ అసలు రేవంత్ రెడ్డి గారు? క్యాండిడేట్ పికింగ్ ఆయన చేతిలో లేదు. నవీన్ యాదవ్ ఐడెంటిటీని క్యాండిడేచర్ని డిసైడ్ చేసింది నటరాజన్ గారు కాదా చెప్పను. అది ఒక్కడే. సరే ఈ రోజు ఒక మళ్ళీ ముఖ్య అదే రోజు అమ్మా, ఇదే వార్త మాట్లాడదాం, ఈ టాపిక్ మాట్లాడి. లేదు రేవంత్ రెడ్డి గారు పిక్ చేసిన క్యాండిడేట్ ఆయన నెత్తికి తీసుకొచ్చి పెడితే రేపు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయినా సరే ఓ బీసీ వాడికి ఇచ్చామని చెప్పి ఈ కొత్త నెరేటివ్స్ అన్ని తీసుకొస్తారు ప్రజల్లోకి. అయితే రేవంత్ రెడ్డి గారి చేతుల్లో మన తెలంగాణ రాష్ట్రం ఏమీ లేదంటారు. పైనుంచి వాడు ఆడిస్తే ఈయన ఒక తోలుబొమ్మలాగా ఆడుతున్నారు, ఒక పప్పెట్ అంటున్నారు మీరు. నేను అవేవి అనలేదు, అన్ని నువ్వు అంటే నేను నా తరలో నేను అనిపిస్తుంది. లేదు